హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ అయితే చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. చాలామంది భయపడుతూ ఉంటారు, చికెన్ బిర్యానీ అంటే చాలా ఆలస్యం అవుతుంది, అట్లీస్ట్ ఇట్ టేక్స్ 20 to 30 minutes అని అయితే భయపడుతూ ఉంటారు కదా. అలాంటి భయాలు ఏమీ వద్దు, 10 minutesలో మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరైతే ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ రిషశ్రీ వ్లాగ్స్. మీరు కనుక బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడైతే ఇలాగ మంచిగా ఒక బౌల్ తీసుకొని చికెన్ని మంచిగా కడిగి పెట్టుకోండి. దాంట్లో 1 స్పూన్ గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇలా ఒకసారి కలుపుకోండి. అండ్ తరువాత 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేయండి. వేసేసి ఇలా మంచిగా కలుపుకొని 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదండి మాకు టైం లేదు, మేము వెంటనే చేసుకోవాలి అనుకుంటారా, నో ప్రాబ్లం. ఇక్కడైతే ఈ వీడియోలో మేము కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. ఆ రెసిపీని ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఇలా చూపించిన విధంగా అయితే 2-3 times అయితే బాగా కలుపుకోండి. ఎందుకంటే ముక్కలకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టాలన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇలా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా టమోటా ముక్కలు, పసుపు, కరివేపాకు వేసుకొని అయితే 2-3 minutes బాగా మగ్గించండి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలగానే ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకొని దాంట్లో కొంచెం చికెన్ పౌడర్ వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. అది మంచిగా మనకి కుక్ అవుతుందనమాట. దాని గురించి అయితే నెక్స్ట్ చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ఇలాగ నేను చూపించిన విధంగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దాల్చిన చెక్క, గసగసాలు, షాజీరా, లవంగాలు, ఇంకా జాపత్రి, సాల్ట్, ఇలాచీ వేసుకొని మేము చూపించిన విధంగా అయితే స్టవ్ మీద పెట్టేసుకొని 5 minutes అయితే బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయిందని మీకు తెలియగానే ఇలా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని అయితే ఈ వాటర్లో వేసేసేయండి. అండ్ ఇక్కడైతే మంచిగా చికెన్ కూడా చూశారు కదా, ఆయిల్ కూడా పైకి వస్తుందన్నమాట, బాగా కుక్ అవుతుందని అర్థం అనమాట. అంతకంటే ముందు ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు కూడా ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చికెన్ బిర్యానీ అనేది చాలా ఇష్టం అండి. అండ్ ఇక్కడైతే రైస్ కూడా చూడండి 50% అయితే కుక్ అవుతుందన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ అయితే ఈ వాటర్ లేకుండా మనమైతే ఇలాగ కుక్ అవ్వగానే చూపించిన విధంగా అయితే మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. దాంట్లో అయితే మేము చూపించిన విధంగా వాటర్ అస్సలు లేకుండా నీట్గా ఇలా అయితే వేసేసుకోండి. రైస్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని ఇంకా మనం ఏమీ కదిలించేది ఏం లేదు. ఒకవేళ మీకు కావాలి అంటే పైన అయితే 3-2 స్పూన్స్ గీ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అలా గీ వేసుకోగానే అయితే ఒక మూత పెట్టేసుకొని ఏదైనా సరే ఒక బరువు ఉన్న వస్తువుని అయితే ప్లేస్ చేయండి. అలా ప్లేస్ చేయడం వల్ల మనకైతే రైస్ బాగా కుక్ అవుతుంది. అండ్ చూపించిన విధంగా అయితే చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.